ఇంతకు ముందు 2015 వన్డే వరల్డ్ కప్ అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా సరిగ్గా ఈ 4 టీమ్సే సెమీఫైనల్స్ ఆడాయి. 2015 వన్డే వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి సెమీఫైనల్లో కివీ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ సెమీఫైనల్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో ఓడింది. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీస్ ఫైనల్స్ ఆడాయి. సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఓడించిన భారత జట్టు ఫైనల్ చేరింది. ఇక ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాపై 3 వికెట్ల తేడాతో సెమీస్ ఫైనల్ నెగ్గి ఫైనల్ కు వచ్చింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఆఖరి పోరాటంలో ఓటమి పాలైంది భారత్. మళ్లీ ఏడాదిన్నర తర్వాత ఈ 4 జట్లే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆడబోతున్నాయి. భారత జట్టు న్యూజిలాండ్ తో మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఆడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడితే సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్ ఆడే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో ఓడిస్తే ఫైనల్లో న్యూజిలాండ్ లేదా సౌత్ ఆఫ్రికాను ఓడించడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. కానీ ఒకవేళ సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్ ఆడి ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడాల్సి వస్తే మాత్రం ఏం జరుగుతుందో ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు టీమిండియా అభిమానులు.